చెప్పండి సార్. ఈరోజు భారతదేశం మొత్తంలో విశ్వ పరిషత్ బజరంగ దళ్ వాళ్ళ ఆధ్వర్యంలో వాలెంటైన్స్ డే జరపకూడదు. ఎందుకంటే దాని గురించి మనకు వాలెంటైన్ ఉన్నత రోమన్ చక్రవర్తి అతను ఈ వాలెంటైన్ అని అర్థము. అతను మన దేశ నాయకుడు కాదు, మన దేశ రాజు కాదు. ఆయన చేసినటువంటి దుర్మార్గాలు ఏంటంటే ఎక్కడ మహిళలు కనబడ్డప్పటికీ, బాలికలు కనబడ్డప్పటికీ వాళ్ళ మీద లైంగిక వేధింపులు చేస్తూ ఆయన కోరికలు నెరవేర్చుకున్నాడు. ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టినప్పటికీ కూడా జైల్లో ఉన్నటువంటి మహిళలని, పిల్లలని కూడా విడిచిపెట్టకుండా వాళ్ళని కూడా విపరీతంగా లైంగిక వేధించింది. అటువంటి పేరు మీద వాలెంటైన్స్ డే అక్కడ ఎందుకు చేశారు? బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి సంబంధించిన వ్యవహారం, మనం చేయకూడదు. అది ఆ పేరు మీద మనం చేయడం అవుతుందో నేరం. అదే మాదిరిగా మనము ఉదాహరణకు ఒక పెళ్లి చేస్తున్నాం. మన ఇంట్లో ఒక పెళ్లి చేస్తే మన ఇంట్లో అనివార్య వ్యక్తులు పెద్దవాళ్ళు చనిపోతే ఆ పెళ్లి రద్దు చేసుకుంటాం. ఈ ఫిబ్రవరి 14 అవుతుందో వాలెంటైన్స్ డే మనం చేయకూడదని ఇప్పటి నుంచి చెప్తున్నాం. ఈ ఫిబ్రవరి 14 మనకు పుల్వామాలో 40 మంది వీర సైనికులు దేశం కోసం ప్రారంభించినటువంటి దేశ సైనికులు చనిపోతే మనకి రెండింటిలో ఏది ముఖ్యం? దేశము, సైనికులు ముఖ్యమా, ప్రేమ ముఖ్యమా? ఈ ప్రేమ అనేది అవుతుందో సరైనది కాదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ యువతలలో సరైనటువంటి న్యాయం జరగట్లేదు. ఈ ఎవరెవరు వస్తున్నారు, వీళ్ళ తల్లిదండ్రుల వాళ్ళ సంస్కారం ఇవ్వకుండా కూడా కొన్ని పోతున్నాయి. దాని కొరకు మనం ఈ వాలెంటైన్స్ డేని రద్దు చేస్తూ ఇదే రోజు నాడు మనం పుల్వామాలో సైనికులు చనిపెట్టిన రోజుని మనం స్మరించుకొని ఆ రోజుని మనం అది చేద్దాం. ఎందుకంటే మనకి ఇప్పుడు సైనికులు ముఖ్యం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు చాలా అవసరం. దాని కొరకు మనం చేద్దాం. ఉన్నటువంటి పెళ్లి రోజు, ప్రేమికుల రోజు, ఇవి మన కల్చర్ కాదు, మన సంస్కృతి కాదు. ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న వాళ్ళు జీవితాంతం ఉంటున్నాం మన దగ్గర. పెళ్లి రోజు ఇప్పుడు ఇది ఎందుకు కాదు అంటే, మనం పెళ్లి చేసుకుంటే జీవితాంతం చనిపోయే వరకు కలిసే ఉంటాం. అదే వేరే కల్చర్లో ఇది కాదు. ఇప్పుడు అమెరికా కల్చర్లో పోల్చుకున్నట్టయితే ఒకరు చేసుకుంటారు, ఒక అమ్మాయి వస్తుంది, మళ్ళీ ఇంకోటి పెళ్లి చేసుకుంటే ఇంకో అబ్బాయి పుడతాడు. ఉదాహరణకి మొన్న అంటే చెప్పొద్దు, 3 పిల్లలు కొట్టుకుంటున్నారు అక్కడ అమెరికాలో. ఆ భార్య చెప్తుంది భర్తతోని, ఏమండి నా కొడుకు నీ కొడుకు కలిసి మన కొడుకును కొడుతున్నారు అంటే మన కల్చర్ ఎంత దూరం ఉందో అర్థం చేసుకోండి. అంటే అమ్మాయి కొడుకు వేరే, ఈ అబ్బాయి కొడుకు వేరే, వీళ్ళిద్దరు పుట్టిన కొడుకు వేరే. అంటే మనం ఆ సంస్కృతి కాదు మనది. అంటే మనం ఒకసారి పెళ్లి చేసుకుంటే జీవితాంతం మన తాతలు ముత్తాతలు మన వంశం ఇట్లుంది. ఆ కల్చర్ మనది కాదు కనుక మనం చేసుకోకూడదు, మనకు అవసరం లేదు అవి అనే ఉద్దేశంతో మనం ఈ యొక్క కార్యక్రమం దేశం మొత్తంలో బజరంగ దళ్ విశ్వ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. అదే మాదిరిగా విశ్వ పరిషత్ జిల్లా సంయోజకున్నారు శంకర్ గారు వారి గురించి మాట్లాడారు.